వ్యక్తికి ఒకే ఓటు అనే నిబంధనను అమలు చేయడంలో ఎన్నికల సంఘం ఘోరంగా వైఫల్యం చెందింది. ఒక వ్యక్తికి ఒకే ఓటు అని మన రాజ్యాంగంలోనే రాసి ఉంది. దీన్ని కాలరాస్తూ బీజేపీతో కలిసి ఈసీ నేడు ఓట్ల చోరీకి తెగబడ్డట్టు కాంగ్రెస్ పార్టీ బట్టబయలు చేసింది. ఈ ఓట్ చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో వినూత్న పోరాటానికి శ్రీకారం చుట్టింది. 7 రాష్ట్రాల్లోని ఓటర్ల జాబితాను తమకు అందించాలని ఈసీని కోరితే స్పందన రాకపోవడంతో నేరుగా సమరానికి సిద్ధమయ్యారు రాహుల్ గాంధీ గారు. ఓటరు జాబితాలోని అక్రమాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఈసీతో కలిసి బీజేపీ ఎలా ఓట్లను కొల్లగొడుతుందో ప్రజల కళ్ల ముందుంచుతున్నారు రాహుల్ గాంధీ గారు. ఇప్పటిదాకా టీజర్ మాత్రమే చూపించామని అసలు సినిమా ముందుందని కేంద్రంలోని బీజేపీ సర్కార్ను నేరుగా హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు. మీరు మా రాజ్యాంగంపై దాడి చేస్తే మేము మిమ్మల్ని వదిలిపెట్టం, ఈసీ ఒక్కొక్కరిని పట్టుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియతమ రాహుల్ గాంధీ గారు. ప్రస్తుతం దేశంలో రాజ్యాంగాన్ని కాపాడే పనిలో ఉన్నామని, దాన్ని కొనసాగిస్తున్నామని, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నేడు రాహుల్ గాంధీ గారు తెగేసి చెప్పారు. గౌరవ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు ఓట్ల చోరీకి వ్యతిరేకంగా ప్రారంభించిన ఉద్యమంతో నేడు బీజేపీ సర్కార్ అభద్రతా భావంలో పడిపోయింది. పక్కాగా డేటా లెక్కలు తెల్చి కాంగ్రెస్ పార్టీ నేడు ప్రజల్లోకి వెళ్తుండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు నేడు బెంబేలెత్తిపోతున్నారు. ఓట్ చోరీ ఉద్యమంతో ప్రజల్లో చైతన్యం వస్తుండడం చూసి తమ పార్టీ పరిస్థితి ఏంటని బీజేపీ నేతలు నేడు తలలు పట్టుకుంటున్నారు.